మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? రెండేళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. రెండేళ్లైంది. రెండేళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు, కానీ యాది పెట్టుకోండి, ఆ పార్టీ దరిద్రం పార్టీ, మోసం చేసే పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట ఇవాళ 1 కాదు 2 కాదు 1000 ఇండ్లు ఈ 2 ఏళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు గులగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఇండ్లు గులగొట్టేటోళ్లకు? నేను చెప్పేది నిజమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ ఇండ్లు గులగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ కడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీ హిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు, ఖమ్మమోళ్ళు, లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? పని చేయండి.